ఉస్మానియా హాస్పిటల్‌ని నూతనంగా కొత్త హాస్పిటల్ ఇంకా తీసుకురావాలని చెప్పి ఇక్కడున్న డాక్టర్స్ అంటున్నారు. హలో సార్. మా సార్ చెప్పండి అసలు మీ డిమాండ్స్ ఏంటి కొత్త హాస్పిటల్ గురించి? యెస్. ఈ కొత్త హాస్పిటల్ అనేది సుమారు ఇంకొక 50 సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా కట్టాల్సి ఉంటుంది. ఆల్రెడీ అవర్ హాస్పిటల్ ఈజ్ హ్యావింగ్ అరౌండ్ 1100 బెడ్స్. But this bed capacity as on today is not sufficient to cater the public here, to cater the poor and needy. So what we need is a bigger structure to accommodate at least 2000 beds. Why I am telling about this is గతంలో ఉస్మానియా మెడికల్ కాలేజ్ స్టార్టింగ్లో 100 సీట్లు, ఆ తర్వాత 150, ఆ తర్వాత క్రమేపీ సీట్లు పెరిగి ప్రస్తుతం ప్రతి సంవత్సరం ఎంబీబీఎస్ అడ్మిషన్స్ 250 సీట్లు ఉన్నాయి. అంటే ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఈ హాస్పిటల్లో ఎంబీబీఎస్ విద్యార్థులు శిక్షణకు వచ్చేవాళ్ళు 1200 మంది ఉంటారు. అదేవిధంగా వాళ్ళు కాకుండా హౌస్ సర్జన్స్, వాళ్ళు కాకుండా సుమారు ఒక 500 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, వీళ్ళు కాకుండా సూపర్ స్పెషాలిటీ విద్యార్థులు మరొక 150 మంది, వీళ్ళు కాకుండా నర్సింగ్ ట్రైనింగ్ విద్యార్థులు, వీళ్ళందరినీ ట్రైనింగ్ కొరకు కూడా మనకు నాట్ ఓన్లీ హాస్పిటల్ బెడ్స్, ల్యాబొరేటరీస్, ఆల్ దీస్ థింగ్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ నీడ్ సెమినార్ హాల్స్, టీచింగ్ హాల్స్, లెక్చర్ గ్యాలరీస్. సో వీటన్నింటినీ అకామిడేట్ చేయగలిగేటువంటి ఒక హ్యూజ్ హాస్పిటల్ మేము కట్టాలని భావిస్తున్నాం. హైకోర్టు స్టే గురించి మీరేం చెప్తారు? అది హైకోర్టులో ఈ హెరిటేజ్ స్ట్రక్చర్ గురించి కొన్ని కేసులు నడుస్తున్నది వాస్తవము. సో మన గవర్నమెంట్ కూడా వాటి మీద కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయడం జరిగింది. ఈ అఫిడవిట్లలో సారాంశం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి హెరిటేజ్ స్ట్రక్చర్ను కూల్చాలా లేక కూలిస్తే ఏ నామ్స్ ప్రకారం కూల్చాలి, వాటి మీద కోర్ట్ విల్ టేక్ ఎ డిసిషన్. గత ప్రభుత్వాలు చేయలేవు, ఈ ప్రభుత్వం చేస్తుందని మీరు అనుకుంటున్నారా? అంటే నేను ప్రభుత్వాల గురించి మాట్లాడడం లేను. మా ప్రాథమిక డిమాండు గత 10 సంవత్సరాల నుంచి ఒకటి, వీ నీడ్ ఏ ఫెసిలిటేటెడ్ స్ట్రక్చర్, అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఒక బిల్డింగ్ కావాలి. ఆ బిల్డింగ్ అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. చూసాం కదా, నూతన హాస్పిటల్ రావడం వల్ల ఇక్కడున్న పేషెంట్స్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము ట్రీట్మెంట్ ఇవ్వగలము అని చెప్పి ఇక్కడి డాక్టర్స్ చెప్తున్నారు. కెమెరామెన్ రాఘవేంద్రతో ప్రత్యూష.